పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. అటువైపు ఇదివరకు 3 సార్లు గెలిచినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఉన్నారు. అటువంటి బలమైన పోటీతో ఆయన పిఠాపురంలో పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన గెలిచే అవకాశం ఉందా? ఎమ్మెల్యేగా నిలదొక్కునే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉందని, నెగ్గుతారని అందులో అయితే డౌట్ లేదు. అంటే అభిమానంతో చెప్తున్నారా, లేకపోతే ఆయన గెలవగలడు, ఆయనకి అది ఉంది, గెలిపించుకోగలం అని చెప్తున్నారు? అభిమానం కాదన్న, ఆయన చేసే సేవ అందరికీ తెలుసు. ఇప్పుడు కౌలు రైతులు ఉన్నారు, ఎంతోమంది చనిపోయారు. వాళ్ళందరికీ ఎవరు సాయం చేశారన్న? గవర్నమెంట్ అయినా సాయం చేసిందా, లేకపోతే ఈయన సాయం చేశాడా? ప్రజలందరూ గమనిస్తున్నారని ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్నది అందరికీ తెలుసు. అందుకని ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా నెగ్గుతారు పిఠాపురం నుంచి. ఇప్పుడు 2014లో ఆయన పార్టీ పెట్టి సీఎంగా నిలబడతాడు అనుకున్నాం, కానీ అనివార్య కారణాల వల్ల ఆయన పార్టీ టీడీపీతో సపోర్ట్ చేయడం జరిగింది. కానీ 2019లో ఆయన సింగిల్గా పోటీ చేసినప్పటికీ ఆశించిన విజయం రాలేదు, నిలబడిన ప్రతి చోట ఓడిపోయాడు. అటువంటి వ్యక్తి మళ్ళీ 2019లో జనాదరణ పెరిగింది, జనాలు కూడా ఎక్కువ ఆదరించారు. మినిమం 50-40 సీట్లు వచ్చే అవకాశం ఉన్నటువంటి వ్యక్తి 23 సీట్లకే పొత్తు పెట్టుకుని అలా పరిమితం అవడం అది కరెక్టేనంటారా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో పర్లేదన్న, కరెక్టే అనేది. ఎందుకంటే ఆయన స్వార్థం గురించి ఆలోచించట్లేదు, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ గవర్నమెంట్లో ఏం జరుగుతుందో, ఎక్కడ చూసినా ఏదో ఒక విధంగా తప్పులు జరుగుతున్నాయి. ఈయన ఏంటంటే మళ్ళీ ఆ గవర్నమెంట్ రాకూడదు, అందుకని ఈయన ఈ స్టెప్ తీసుకున్నారన్న. అందులో అయితే ఆయన్ని ఎవరు ఏమనడానికి సరిపోరని, ఆయన తీసుకున్నది కరెక్టము. పొత్తు కూడా కరెక్ట్, పొత్తే అని కరెక్ట్ అని, తప్పులేదు. ఇప్పుడు ఆయన పిఠాపురం గాజువాకలో ఓడిపోయాడు, భీమవరంలో ఓడిపోయాడు, అక్కడ చాలా జరిగాయి అంటారు ఓడించడం. ఇప్పుడు అదే సీను పిఠాపురంలో జరుగుతుందంటారా? ఓడిపోయే అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పుడు జరుగుతున్నాయండి, ఇప్పుడైతే జరుగుతున్నాయి. మొన్నే కదా లిక్కర్ ఏదో దొరికేసింది, జగ్గే చెరువులో లిక్కర్ దొరికింది కదా. ఏంటి మొత్తం అన్నీ ఓడిద్దాం, మనవాడిని రానికూడదు అని గట్టిగా ఉందని. అంటే ఈ ఎలక్షన్స్ ఎవరంటే ముగ్గురికిను ఇదే చివరి ఎలక్షన్స్లో ఉంది, అందరూ గెలవాలనే ఉంది. ఎందుకంటే ఎవరు ఓడినా రాజకీయ భవిష్యత్తు అనేది కొంచెం తగ్గుతుందనే చెప్పాలి. ఈ ముగ్గురులోనూ చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. అటువంటి పోటీ తత్వంలో పవన్ కళ్యాణ్ గారు ప్రతి అభిమానులు చాలామంది ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కానీ ప్రతి అభిమాని ఓటర్గా మారడం అనేది చాలా కష్టం. 2 టర్మ్స్ మనం చూసాం ఆయన ఎలక్షన్ నిలబడినప్పుడు. కానీ ఈ సంవత్సరం ప్రతి అభిమాని ఓటర్గా మారి ఆయన గెలిపించే అవకాశం ఎంతవరకు ఉందంటే? పెద్ద ఆయన నుంచి ముసలత్తల నుంచి ఇప్పుడిప్పుడే ఓట్లు వచ్చిన మొత్తం అందరూ ఈసారి ఆయన గెలుపు కోసం చాలా కృషి చేస్తున్నారని పిఠాపురం నియోజకవర్గం నుంచి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు రామాలయం దగ్గర కూర్చున్న పెద్దలు అడిగినా సరే ఈసారి మీరు ఎవరికి చేస్తారని చెప్పిన అడిగినా కళ్యాణ్ గారికే, ఎవరన్నా సరే పిఠాపురం నియోజకవర్గం కళ్యాణ్ గారికే. ఈసారి కళ్యాణ్ గారిని ఓడించడానికి ఎవరి వల్ల కాదని పిఠాపురం అయితే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు కన్ఫామ్గా నెక్కుతారని ఎమ్మెల్యే.